మార్నింగ్ ఫ్రెండ్స్, వీడియో నెంబర్ 16 అనుకుంటా. ఒకసారి చూడండి. ఈరోజు ఏంటంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. దీంట్లో ఒకసారి కీ ఫ్యూచర్స్ చూడండి. ఇది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ అన్నమాట. దీంట్లో ఒకసారి కీ ఫీచర్స్ చూస్ గ్యారంటెడ్ ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్ డిఫర్మెంట్ ప్రీమియం పేమెంట్ టర్మ్. అంటే దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఇమీడియట్ ఇన్కమ్ ఉంటుంది, డిఫర్మెంట్ ఇన్కమ్ ఉంటుంది, 12 ఇయర్స్ పేమెంట్. ఇంతకుముందు చెప్పిన అన్ని పాలసీలు దీంట్లో కవర్ అవుతాయి. ఓకేనా. ఇంకోటి 2% ఉమెన్స్‌కి డిస్కౌంట్ ఉంటుంది. అక్యుములేటెడ్ ఇన్కమ్ స్లాబ్ వాలెట్ అంటే మనకొచ్చే ఇన్కమ్ అనేది వాలెట్‌లో ఉంచడం వల్ల కొంచెం అడిషనల్‌గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటేందంటే రిసీవ్డ్ స్పెషల్ డేట్. మనకి స్పెషల్ డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రీమియం ఆఫ్సెట్ ఆప్షన్, లైఫ్ కవర్ త్రూఅవుట్ పాలసీ టర్మ్. దీంట్లో కూడా సేమ్ పాలసీ టర్మ్ అనేది అప్ టు 85 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. బీపీఆర్ రైడర్ ఉంటుంది కాబట్టి కాంప్రహెన్సివ్ కవరేజ్ విత్ రైడర్స్ ఆప్షన్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మనకి ఇది 25 నుంచి 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ పాలసీలు అనేది యూజ్ అవుతుంది. బెటర్ ఆప్షన్స్ అన్నమాట. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి చూసాము. ఇమ్మీడియేట్ ఇన్కమ్. ఈ ఇమ్మీడియేట్ ఇన్కమ్ పాలసీలో నేను తర్వాత కవర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏందంటే రెగ్యులర్ ఇన్కమ్ ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఈ సెక్టర్‌లో ఉండే 3, 4 పాలసీస్ గురించి కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్ ఇన్కమ్ పాలసీలో మనకు 3 పాలసీస్ ఉంటాయి. అవి నేను చెప్తాను. ఓకేనా. డిఫర్డ్ ఇన్కమ్ విత్ ఆర్ఓపి ఈ ఆప్షన్ చూద్దాం. ఇది మనకి మినిమమ్ ప్రీమియం వచ్చేసి 25,000 నుంచి కూడా ఇవ్వచ్చు. ఇది నాకు తెలిసి ఒక ₹1,00,000 యావరేజ్‌గా పెడదాం. 12 ఇయర్స్ పీపీటీ. దీంట్లో ఏందంటే పాలసీ టర్మ్ 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఇవ్వచ్చు. సేమ్ ఇన్కమ్ టర్మ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి పెట్టుకోవచ్చు. మేక్ యువర్ ఓన్ ప్లాన్. రైడర్స్ యాడ్ చేయండి. పాలసీ టర్మ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైడర్స్ కూడా ఎక్కువ డబ్బులు పడతాయి. బీపీఆర్‌కి స్పెషల్‌గా. ఇవి రైడర్స్. ఇది ఒక్కదాని గురించి ఒకసారి చూడండి. రైడర్ డీటెయిల్స్, కస్టమర్ ఏజ్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి. పీపీటీ 12, పీటీ 50 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. ఎంత కట్టడం వల్ల ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ₹1,00,000 కట్టడం వల్ల 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 48 ఇయర్స్ నుంచి ₹1,67,728. దీంట్లో ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంత 30 ఇయర్స్ వస్తుంది. ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వస్తుంది. 48 అంటే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి 67 lakhs వస్తుంది. ఓకేనా. పాలసీ టర్మ్ 50 ఇయర్స్. మాక్సిమం 85 ఇయర్స్, ఓన్లీ 50 ఇయర్స్ వరకు మాత్రమే పాలసీ టర్మ్ ఉంటుంది. ఇది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ అన్నమాట. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ. 12 ఇయర్స్ పేమెంట్ ఉంటుంది. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తేనేమో కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. చేయకపోతేనేమో కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి. సేమ్ ఎఫ్‌జీ ప్లస్ లాగానే లేకపోతే ఎస్ఐపి లాగా అనుకోండి ఎగ్జాక్ట్‌గా. ఎస్ఐపికి దీనికి కంపేర్ చేయండి. ఏ దాంట్లో బెటర్ రిటర్న్స్ వస్తున్నట్లు అనిపిస్తే మీకు ఆ పాలసీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది సేల్స్ రిజిస్ట్రేషన్ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం డిఫర్డ్ ఇన్కమ్. ఇది చూడండి, ఇది ఒక్కటి చూడండి. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ 12 ఇయర్స్ పేమెంట్, పాలసీ టర్మ్ అనేది 50 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ ఏ దానికి ఎంత అమౌంట్ కడుతున్నారు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుకొని ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్‌లో 85 ఇయర్స్ వరకు బీపీఆర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ చూడండి. 18థ్ ఇయర్ నుంచి ఇది ఆన్ బాండ్ గ్యారంటీగా రెగ్యులర్‌గా వస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ 12 ఇయర్స్ పేమెంట్ రిటర్న్ వస్తుంది. డెత్ బెనిఫిట్ కూడా కొంచెం పెరుగుతూ పోతూ ఉంటుంది. అప్ టు 13 లాక్స్ వరకు, 14, 15 లాక్స్ వరకు మధ్యలో వస్తూ ఉంటుంది. ఇదన్నమాట. నాన్ గ్యారంటీ మనకి ఇది ఆన్ బాండ్ గ్యారంటీ కాబట్టి గ్యారంటీ పాలసీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. గ్యారంటీడ్‌గా ఉన్నవి మాత్రమే. ఓకేనా. మధ్యలో ఈ డెత్ కవరేజ్ చూడండి. మనకు మధ్యలో కొంచెం ఒక 20 అంటే ఇప్పటి నుంచి 25, 26 ఇయర్స్ వరకి మధ్యలో కొంచెం హైయెస్ట్ ఇన్సూరెన్స్ డెత్ కవరేజ్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు కస్టమర్ ఏజ్ తగ్గుతూ పోతూ ఉంటది కాబట్టి డెత్ బెనిఫిట్ కూడా తగ్గుతూ పోతూ ఉంటుంది. ఏ టైంలో అంటే 20 అంటే కస్టమర్ 30+25 50, 55లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తేనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోన కొంచెం స్టార్టింగ్‌లో 10 లాక్స్ ఉంటుంది. ఇట్లా పెరుగుకుంటూ మధ్యలో 21 లాక్స్ వరకు వస్తుంది. మళ్ళీ లాస్ట్‌కు 12 లాక్స్ వరకు వస్తుంది. ఓకేనా.
ఇవి చూడండి. ఒకసారి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఏ కస్టమర్‌కి ఏ పాలిసీ పీపీటీ, పీటీ మెయిన్‌గా ఇదే జూడండి. పీపీటీ, పీటీ, బీపీఆర్ రైటర్స్. ఈ 3 దాండ్లపైనే సేవింగ్ సొల్యూషన్స్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలో ఏ పాలిసీ బెటర్‌గా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మనకు మీకింక అసలు రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పియొచ్చు. ఇది మనకు తెలిసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. 50,000 ప్రీమియము 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి చెప్పి ఇదొక్క పాలిసీ ఇప్పిస్తే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. బీపీఆర్ ఉంటుంది గాబట్టి 12 ఇయర్స్ కట్టేలోపు ఏదైనా జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఒస్తుంది. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ గడుతుంది. మళ్ళీ రెగ్యులర్‌గా వచ్చే డబ్బులొస్తుంది. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఒస్తుంది. 85 ఇయర్స్ వరకి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు తీసుకున్న పాలిసీ నుంచి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ ఆల్ వీడియోస్ ప్రాపర్‌లీ. నేను లాస్ట్‌కి ఒక టేబుల్ తయారు చేస్తాను. ఏ వీడియో, ఏ పాలిసీ గురించి ఉంది అనేది సీరియల్ నంబర్ చేసి ఒక లిస్ట్ తయారు చేస్తాను. ఆ లిస్ట్‌ని మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని రోజు ఒక వీడియో గాని 2, 3 డేస్‌లో చూసుకున్నట్లయితే ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మీకున్న సబ్జెక్టే మీకున్న ఇన్‌కమ్ గుర్తుపెట్టుకోండి. మీకెంత సబ్జెక్ట్ ఉందంటే అంత ఇన్‌కమ్ ఇప్పుడు రాకపోవచ్చు. ఫ్యూచర్‌లో కంపల్సరీ రావడానికి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ కామెంట్స్, మీ కాంప్లిమెంట్స్‌ని నాకు మెసేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్.